విరిగిపోయిన లాఠీలు, నెత్తురోడిన శరీరాలు, చిరిగిపోయిన దుస్తులు, విద్యార్థుల కన్నీళ్ల మధ్య నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో పార్లమెంట్ మార్చ్ పోలీసుల రంగప్రవేశం చేయటంతో రణరంగంగా మారిపోయింది. వారి చేతిలో ఇనప రాడ్లు లేవు, వారి చేతిలో హాకీ స్టిక్స్ లేవు, వారి చేతిలో అశాంతి సృష్టించేటువంటి ఏ రకాలైనటువంటి మారణాయుధాలు లేవు. ఒక చేత్తో ధరించినటువంటి జాతీయ జెండా, మరొక చేత్తో అంబేద్కర్ ఫోటో పట్టుకుని వేలాదిగా ఢిల్లీకి చేరుకున్నటువంటి కాక్రోచెస్ అంతా కూడా పార్లమెంటు వైపు బయలుదేరారు. ఈ పరిణామాలతో ఒక్కసారిగా కంగుతున్నటువంటి ఢిల్లీ పోలీసులు వేలాదిగా అక్కడికి చేరుకున్నారు. సుమారు 5,000 మంది పోలీసులు అక్కడ మోహరించి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ను అడ్డుకునే దాంట్లో భాగంగా వారిపై వాటర్ క్యానన్స్ ప్రయోగించారు. అయినా సరే ఆపలేకపోయారు. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. లొంగకపోవడంతో లాఠీలతో విరుచుకుపడి విద్యార్థులను చితకబాదారు. నెత్తురోడినటువంటి శరీరాలతో సార్ కొట్టండి సార్, ఇంకా మమ్మల్ని కొట్టండి సార్ అంటూ వారు ఎదురొడ్డి నిలబడటంతో పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. ఇప్పుడు ఈ సంఘటనలకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాని షేక్ చేసి పారిస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రొటెస్ట్కు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నెటిజన్లంతా కూడా పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు. ఈరోజు కూడా పార్లమెంటుపై చెలో పార్లమెంటుకు సంబంధించినటువంటి నిరసన కొనసాగిస్తామంటూ కాక్రోచ్ జనతా పార్టీ నేతలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఏం జరగబోతుంది అన్నటువంటి అంశంపై కూడా పూర్తి స్థాయిలో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం 11 గంటలకు ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక వద్ద నుండి వేలాదిగా బయలుదేరినటువంటి కాక్రోచెస్ను పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిపై వాటర్ క్యాన్లు ప్రయోగించినా, టియర్ గ్యాస్ ప్రయోగించినా, లేదంటే లాఠీ చార్జ్ చేసినా ఎక్కడా కూడా తలగొకుండా ఆ గాయాలతోటే వారు పెట్టినటువంటి బార్కెట్లను తొక్కుకుంటూ పోలీసులను ఎత్తుకుంటూ పార్లమెంట్ గేటును టచ్ చేశారు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు. ఈ పరిణామాలతో ఒక్కసారిగా కంగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలతో చర్చలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కేవలం 2 మాత్రం ప్రతినిధులే సీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ సీనియర్ నేత మంత్రి అయినటువంటి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. 20 నిమిషాల పాటు ఆయనతో జరిగినటువంటి సమావేశంలో వారి పోరాటానికి సంబంధించినటువంటి 3 ప్రధానమైన డిమాండ్లను జేపీ నడ్డా ముందుంచారు. అందులో మొట్టమొదటిది 20 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ని అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో బేషరతుగా ఆయన్ను విడుదల చేయాలి, ఆయనపై పెట్టినటువంటి కేసులు ఉపసంహరించుకోవాలి. అంటే గత 20 రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి డిమాండ్లు నెరవేర్చని పక్షంలో నేను నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటానంటూ ప్రకటన విడుదల చేసినటువంటి సోనం వాంగ్చుక్ జూన్ 20వ తారీఖు నుంచి మొన్న శనివారం వరకు కూడా సుమారు 20 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఆరోగ్య భద్రతకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు సీరియస్ అవడంతో పోలీసుల రంగప్రవేశం చేసి ఆయనపై లాఠీ చార్జీ చేశారు. ఆయనతో పాటు ఉన్నటువంటి అభిజిత్ దీప్కపై కూడా లాఠీ చార్జీ చేసి సోనం వాంగ్చుక్ను అక్కడి నుంచి అదుపులో తీసుకుని సత్రజంగ్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే అక్కడ జరుగుతున్నటువంటి చికిత్సకు సంబంధించి సోనం వాంగ్చుక్కు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడంలో ఆసుపత్రి వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ సోనం వాంగ్చుక్ భార్య ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తకు నచ్చినటువంటి హాస్పిటల్లో ఆయనకు చికిత్స అందించాలంటూ ఆమె కోరడంతో సీరియస్ అయినటువంటి ఢిల్లీ హైకోర్టు ఎయిమ్స్కు సంబంధించినటువంటి 3 అధికారుల పర్యవేక్షణలో సోనం వాంగ్చుక్ చికిత్స అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాలకు సంబంధించి సోనం వాంగ్చుక్ను విడుదల చేయాలి, ఆయన చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ఏ రకమైనటువంటి అడ్డంకులు కలిగించకూడదంటూ ప్రధానంగా మొదటి డిమాండ్గా పెట్టారు. అలాగే రెండవదిగా ఎప్పటి నుంచో కూడా నీట్ ప్రశ్నాపత్రాలకు సంబంధించినటువంటి లీకేజ్ అంశంలో జవాబుదారీతనం ఉండాలంటే, దేశంలో పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఒకవేళ ఆయన రాజీనామా చేయని పక్షంలో ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ ప్రధానంగా రెండో డిమాండ్ వినిపించారు. ఆయన రాజీనామా చేసి లేకపోతే ఆయన బర్తరఫ్ చేస్తేనే ఈ దేశంలో మొట్టమొదటిసారి జవాబుదారీతనం అనేది ఏర్పడుతుందంటూ రెండో అంశంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని ప్రస్తావించారు. ఇక మూడవదిగా నీట్ 2026 ఎగ్జామ్స్కి సంబంధించి పేపర్ లీకేజీల వల్ల అనేక మంది విద్యార్థులు అంటే సుమారు 26 నుంచి 30 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి సంబంధించి వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కూడా ₹1 కోటి వరకు నష్టపరిహారం విధించాలి, నష్టపరిహారం అప్పచెప్పాలి, అంటే నష్టపరిహారం ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తూ 3వ డిమాండ్గా పెట్టారు. అంటే
కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ప్రారంభించిన తర్వాత దాన్ని విస్తరించే దానిలో భాగంగా పలు మహానగరాల్లో హైదరాబాద్, లక్నో, అమృత్సర్, జైపూర్ ఇటువంటి నగరాల్లో పూర్తిగా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ తమ ఉద్యమాన్ని విస్తరిస్తున్న సమయంలో ఒక ఎడ్యుకేషనల్ మేనిఫెస్టో తయారు చేశారు. అందులో ప్రధానంగా ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ₹1 కోటి ఇవ్వాలన్న డిమాండ్ని ప్రధానంగా ప్రతిపాదించారు. ఈ 3 అంశాలతో కూడినటువంటి అంశాలనే జేపీ నడ్డాతో సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు చర్చించడం జరిగింది. అయితే ప్రభుత్వ నేతలతో చర్చించి తమ యొక్క వివరణ ఇస్తామని చెప్పినటువంటి జేపీ నడ్డా తరువాత అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఆయన ధర్మేంద్ర ప్రధాన్ పిలిపించి మాట్లాడటం జరిగింది. సుమారు 1 గంట పాటు ఆయనతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. అలాగే మరొక సీనియర్ బీజేపీ నేత పీయూష్ గోయల్ కూడా ధర్మేంద్ర ప్రధాన్తో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒకవేళ ఆయన బర్తరఫ్ చేస్తారా లేకపోతే రాజీనామా చేస్తారా అన్నటువంటి అంశంపై చర్చలు జరుగుతున్నట్టుగానే తెలుస్తుంది. ఈ పరిణామాల క్రమంలో నిన్న ఢిల్లీ వద్దకు జంతర్ మంతర్ వద్దకు తిరిగి వాళ్ళందరినీ కూడా పార్లమెంటు దగ్గర నుంచి తిరిగి జంతర్ మంతర్ వద్దకు తీసుకురావడానికి పోలీసులు సాయశక్తులా శ్రమించాల్సి వచ్చిందని తెలిసింది. ఈ క్రమంలో వాళ్ళంతా కూడా రాత్రి జంతర్ మంతర్ వద్ద దగ్గరే ఉండిపోయారు. వేలాదిగా అక్కడ చేరుకున్నటువంటి ఉద్యమకారులందరూ కూడా జంతర్ మంతర్ వద్ద రాత్రి అంతా కూడా ప్లాట్ఫామ్పై పడుకున్నటువంటి పరిస్థితి. వారితో పాటు నటుడు ప్రకాష్ రాజ్, మరికొంతమంది సినిమా నటులు నసీరుద్దీన్ షా, అలాగే షబ్నాజ్మి ఇటువంటి వాళ్ళందరూ కూడా వారికి మద్దతుగా వచ్చారు. మరొక పక్క ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, సమాజ్వాదీ పార్టీ నేతలు, రైతు సంఘాలకు సంబంధించినటువంటి నేతలు వీళ్ళందరూ కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జంజీ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే వారు సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు కూడా చెలో పార్లమెంట్ కార్యక్రమం ముందస్తుగా మేము ఉద్యమం చేస్తామని చెప్పి వారు చెప్పినటువంటి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో వేలాదిగా జంతర్ మంతర్ వద్దకు ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి మద్దతుదారులందరూ కూడా జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నారు. అంటే ఈరోజు కూడా పార్లమెంటును ముట్టడిస్తామని చెప్పి వారు ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో సోనం వాంగ్చుక్ కూడా తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నట్టుగా ఆయన కూడా ప్రకటన విడుదల చేశారు. ధర్మేంద్ర ప్రధాన్తో పాటు ప్రధానమంత్రి మోడీ కూడా రాజీనామా చేయాలన్నటువంటి ప్రధానమైన స్లోగన్ను సోనం వాంగ్చుక్ అయితే వినిపిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ప్రస్తుతానికి బీజేపీ పార్టీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేస్తుందా లేదంటే ఆయన రాజీనామా చేస్తారా, ఈ అంశాలపై చాలా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మరొక వైపు సోషల్ మీడియాలో ఏదైతే విద్యార్థులపై పోలీసులు జరిపినటువంటి దమనకాండకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలన్నీ కూడా మొత్తం సోషల్ మీడియాని షేక్ చేయడంతో మళ్ళా వాళ్ళపై అక్కడ చేస్తున్నటువంటి ఆందోళనకాలపై ఏ రకమైనటువంటి దాడి జరిగినా సరే దేశవ్యాప్తంగా ఇది ఒక తీవ్రమైనటువంటి ఉద్యమం జరిగే పరిస్థితికి వెళుతుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కాక్రోచెస్ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ముందు నుంచి కూడా చాలా లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సంఘటనలన్నీ చూస్తే ఒకవేళ ఒక పక్క సోనం వాంగ్చుక్ మేము దీక్ష విరమణ చేయలేదు కొనసాగిస్తున్నానంటూ ఆయన ప్రకటన చేశారు. ఆయన అదుపులో తీసుకున్న తర్వాత అభిజిత్ దీప్కే తాను నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులు అలాగే కొంతమంది సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పరిణామాలపై మరి అభిజిత్ దీప్కేకు సీజేపీ పార్టీ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి క్రమంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా రాత్రంతా కూడా అక్కడే జంతర్ మంతర్ వేదిక దగ్గర వాళ్ళకి మద్దతుగా ఉండిపోయారు. అయితే ఈరోజు కూడా పార్లమెంటును ముట్టడించే క్రమంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి లేదా ధర్మేంద్ర ప్రధాన్ని తొలగిస్తారా, ఏం జరగబోతుంది ఈరోజు అనేటువంటి అంశాలతో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.